హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ స్టెప్స్. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఏ వీడియో మిస్ అవ్వకుండా ఉండడం కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ సెషన్లో మనం వీఆర్ గోయింగ్ టు సీ ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్స్. ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్స్ అంటే ఏంటి, ఈ యొక్క ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్స్ని ఎక్కడ యూస్ చేస్తాం అండ్ ఈ యొక్క ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్స్ని ఏ విధంగా యూస్ చేయాలి, ఇవన్నీ కూడా ఈ సెషన్లో మనం డిస్కస్ చేయబోతున్నాం అండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద సెషన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి అసలు వాట్ ఈజ్ ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్స్, దీన్ని మనం టెర్మినాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుకుంటే ఈఎల్బి అంటాం. ఓకే, ఈ యొక్క ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్స్ ఏం చేస్తుందంటే this elastic load balance will share number of hits of a particular application. ఒక అప్లికేషన్కి వచ్చే ట్రాఫిక్ లేకపోతే నెంబర్ ఆఫ్ హిట్స్ ఈక్వల్లీ డిస్ట్రిబ్యూటెడ్ టు ద డిఫరెంట్ సర్వర్స్. ఓకేనా, ఆ ట్రాఫిక్ని ఏం చేస్తుందంటే లోడ్, ఆ యొక్క ట్రాఫిక్ మొత్తాన్ని, ఆ యొక్క లోడ్ మొత్తాన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తుంది, అంటే బ్యాలెన్స్ చేస్తుంది అనమాట. దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్స్. ఓకేనా, by using this ELB concept, load did not hit to the single server. ఒకే సర్వర్ని లోడ్ అంతా కూడా ఎప్పుడు ఒక పర్టికులర్ సర్వర్ని హిట్ చేయదండి. ఇది ఏం చేస్తుందంటే లోడ్ విల్ బి ఈక్వల్లీ షేర్ టు ద మల్టిపుల్ సర్వర్స్. ఓకే, నెంబర్ ఆఫ్ సర్వర్స్ మీరు ఎన్నైతే పెట్టుకుంటారో అవన్నీ సర్వర్స్కి కూడా ఈ యొక్క లోడ్ అనేది డిస్ట్రిబ్యూట్ అవుతుంది. అంటే నెంబర్ ఆఫ్ హిట్స్ అనొచ్చు, లేకపోతే ట్రాఫిక్ అనొచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి యూ కాల్, దట్ హ్యాస్ టు బి డిస్ట్రిబ్యూటెడ్ విత్ ఇన్ ద డిఫరెంట్ సర్వర్స్. ఓకే, సో దీనికోసం నేను ఫస్ట్ ఒక సినారియో అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ ఆ సినారియో ఎక్స్ప్లెనేషన్ అయిపోయిన తర్వాత మన ఇంప్లిమెంటేషన్ పార్ట్కి చూద్దాం. ఓకే, లెట్స్ సీ ద సినారియో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఒక అప్లికేషన్ అనేది ఉండాలండి. సో మన లాస్ట్ సెషన్లో ఏదైతే అప్లికేషన్ అనేది ఉందో, సో ఆ అప్లికేషన్ నేను తీసుకుంటున్నాను అండ్ దట్ అప్లికేషన్ ఐఎమ్ యాక్సెసింగ్ ఫ్రమ్ ద సర్వర్ 1. ఓకే, ఆ యొక్క అప్లికేషన్ నాకు సర్వర్ 1లో ఉంది. సో ఫస్ట్ నేను ఒక అప్లికేషన్ తీసుకున్నాను. సో ఆ యొక్క అప్లికేషన్ నేను ఏం చేస్తున్నానంటే దట్ హ్యాస్ టు బి ప్లేస్డ్ విత్ ఇన్ 2 సర్వర్స్. యాక్చువల్గా మనం లాస్ట్ సెషన్లో ఒక సర్వర్లోనే పెట్టాం. సో బట్ ఈ యొక్క ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్స్ కాన్సెప్ట్కి సింగిల్ అప్లికేషన్ని 2 సర్వర్స్లో పెట్టుకోవాలి. యాక్చువల్గా నెంబర్ ఆఫ్ సర్వర్స్ ఇంకా మనకి వీలుంటే ఒక 4-5 సర్వర్స్ క్రియేట్ చేసి ఇంకా పెట్టినా బాగుంటుంది. బట్ ఇంకా మరీ నేను 4-5 సర్వర్స్ క్రియేట్ చేసుకుంటూ కూర్చుంటే మన యొక్క సెషన్స్ టైం వేస్ట్ అయిపోతుంది. అందుకోసమే నేను 2 సర్వర్స్లో మన యొక్క సింగిల్ అప్లికేషన్ అనేది ప్లేస్ చేయడం జరిగింది. ఓకే, సో ఇప్పుడు మనకి నా యొక్క అప్లికేషన్ అనేది 2 సర్వర్స్లో ఉంది. బట్ సర్వర్స్ అనేవి మీరు n నెంబర్ ఆఫ్ సర్వర్స్ దాకా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే, సో ఇప్పుడు మీకు పాయింట్ క్లియర్ కదండి. ఈ యొక్క సినారియోలో నాకు సింగిల్ అప్లికేషన్ అనేది ఏదైతే మనం లాస్ట్ సెషన్లో చూసామో ఆ యొక్క అప్లికేషన్ నాకు 2 సర్వర్స్లో ఉంది. ఓకే, పర్ఫెక్ట్. ఇప్పుడు నాకు ఈ యొక్క వెబ్ అప్లికేషన్కి ఎండ్ యూజర్స్ దగ్గర నుంచి అంటే రెగ్యులర్ పబ్లిక్ యూజర్స్ దగ్గర నుంచి నాకు హిట్టింగ్స్ అంటే ట్రాఫిక్ అనేది వస్తూ ఉంటుంది. సో అప్పుడు ఆ యొక్క ట్రాఫిక్ ఏదైతే ఉందో, ఆ యొక్క హిట్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఫస్ట్ నాకు ఎక్కడికి వెళ్తాయంటే ఈఎల్బీలోకి వెళ్తాయండి. ఓకే, ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్స్లోకి వెళ్తుంది. అప్పుడు ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్స్ ఏం చేస్తుందంటే ఫస్ట్ ఎన్ని హిట్స్ వచ్చినాయో చూసి ఆ యొక్క నెంబర్ ఆఫ్ హిట్స్ని, ఆ యొక్క ట్రాఫిక్ని ఏం చేస్తుందంటే ఈక్వల్గా ఈ యొక్క 2 సర్వర్స్కి డిస్ట్రిబ్యూట్ చేస్తుంది, అంటే షేర్ చేస్తుంది అనమాట. సో ఈ యొక్క ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్స్ అనేది యూజ్ చేసి ఎన్ని నెంబర్ ఆఫ్ సర్వర్స్లో మీ యొక్క అప్లికేషన్ ఉన్నప్పటికీ కూడా మీరు యాక్సెస్ చేయొచ్చు. అంటే ఎందుకోసమంటే ఈ యొక్క ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్స్ అనేది మీ యొక్క అప్లికేషన్ ట్రాఫిక్ మొత్తాన్ని డిఫరెంట్ సర్వర్స్కి డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. ఓకే, మీకు సినారియో అర్థమైంది కదా. ఈ సినారియో మీకు అర్థమైతే మన యొక్క అప్లికేషన్ అనేది యాక్చువల్గా 2 సర్వర్స్లో ఉండాలి. బట్ మనం లాస్ట్ సెషన్లో అయితే ఒక సర్వర్స్లోనే పెట్టాం. సో ఇంకొక సర్వర్లో కూడా దీన్ని పెట్టేసి అప్పుడు మనం ఇంప్లిమెంటేషన్లోకి వెళ్దాం. సో హౌ యూఆర్ గోయింగ్ టు ప్లేస్ ద అప్లికేషన్ టు ద డిఫరెంట్ సర్వర్, నథింగ్ అని జస్ట్ మనం ఆ యొక్క సర్వర్కి కనెక్ట్ అయ్యి జస్ట్ రిపీట్ చేద్దాం. నిన్న ప్రాసెస్ మనం రిపీట్ చేసి సేమ్ అప్లికేషన్ని సర్వర్ 2లో ప్లేస్ చేద్దాం. యాక్చువల్గా మీరు ఒక సర్వర్లో ఉన్న కంటెంట్ అంతటిని కూడా వేరే సర్వర్లోకి మనం క్లోన్ చేసుకోవచ్చు. అంటే ఒక సర్వర్ మొత్తాన్ని వేరే సర్వర్లోగా మనం క్లోన్ చేసుకోవచ్చు. బట్ ఆ కాన్సెప్ట్ మీకు ఇంకా అవ్వలేదు. దట్ ఈస్ కాల్డ్ యాజ్ అమెజాన్ మిషన్ ఇమేజ్ అంటారండి. సో ఆ కాన్సెప్ట్ మనకి ఇంకా అవ్వలేదు కాబట్టి, సో ఆ కాన్సెప్ట్ ఇంకా మనకి కంప్లీట్ అవ్వలేదు కాబట్టి మనం నార్మల్గా అంటే మాన్యువల్గా ఇంకొక సర్వర్లోకి మన యొక్క అప్లికేషన్ అనేది ప్లేస్ చేసుకుందామండి. సో లెట్స్ గో అండ్ కనెక్ట్ విత్ ద సర్వర్ 2. సో ఇక్కడ ఏదైతే అప్లికేషన్ ఉందో ఈ యొక్క అప్లికేషన్ నేను సర్వర్ 2 నుంచి యాక్సెస్ చేసుకోవాలి. ఎందుకోసమంటే మీకు ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్స్ అనేది అర్థం కావాలంటే ఖచ్చితంగా మనకి మన యొక్క సింగిల్ అప్లికేషన్ అనేది అట్లీస్ట్ 2 సర్వర్స్లో ఉంటే నేను ఈ కాన్సెప్ట్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఉంటుంది. ఓకే, ఎందుకోసమంటే ఇక్కడ నేను మెయిన్ టార్గెట్ ఏంటి,
ఇక్కడ ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్స్ అనేది నెంబర్ ఆఫ్ సర్వర్స్కి మీ యొక్క ట్రాఫిక్ని డిస్ట్రిబ్యూట్ చేస్తుంది అన్నది మీకు చూపించాలి. సో చూపించాలి అంటే నెంబర్ ఆఫ్ సర్వర్స్ ఫస్ట్ నా దగ్గర ఉండాలి కదా. సో దానికోసం అని చెప్పి నేను మినిమం 2 సర్వర్స్ తీసుకుంటున్నాను. బట్ రియల్ టైంలో మీరు ఎన్ నెంబర్ ఆఫ్ సర్వర్స్ ప్లేస్ చేసుకోవచ్చు, ఎన్ని సర్వర్స్ అయినా మనం ప్లేస్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే, సో లెట్స్ గో టు AWS అండ్ సెలెక్ట్ server 2 అండ్ క్లిక్ ఆన్ కనెక్ట్ అండ్ టేక్ దిస్ SSH కమాండ్ మీరు తీసుకుని కాపీ పేస్ట్ చేయండి. కాపీ అండ్ మీ యొక్క పెమ్ ఫైల్ ఎక్కడైతే ఉందో అక్కడికి వెళ్ళి మీరు గిట్ బ్యాష్ అనేది ఓపెన్ చేయండి. ఓకే అండి, ఇక్కడ మీరు ఆ యొక్క కమెంట్ పేస్ట్ చేయండి అండ్ క్లిక్ ఎంటర్. ఓకే, ఇప్పుడు మనం రూట్ యూజర్ కింద ఎంటర్ అవుదాం. sudo su ఎంటర్. పర్ఫెక్ట్, క్లియర్. వన్స్ మనం రూట్ యూజర్ కింద మనకి పర్మిషన్స్ వస్తే ఇప్పుడు మనం ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే HTTPకి సంబంధించిన ప్యాకేజ్ అనేది ఇన్స్టాల్ చేయాలి. సో మీరు లాస్ట్ సెషన్లో చెప్పిన క్లాసే కాబట్టి నేను కొంచెం ఫాస్ట్గా చేస్తాను, ప్లీజ్ ఫాలో అప్ విత్ మీ. ఓకే, HTTPD and -y ఎంటర్. సో ఇప్పుడు మనం HTTPD అనే ప్యాకేజ్ అనేది ఇక్కడ ఇన్స్టాల్ చేసుకుంటున్నామండి. అండ్ దీని తర్వాత మనం ఏం చేస్తామంటే మన యొక్క సర్వర్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం ఎనేబుల్ చేసుకుంటాం. సో SCRBI సర్వీస్ HTTPD అండ్ str. సో ఈ విధంగా చేస్తే మనకి అప్ టు అంటే మన యొక్క సర్వర్ అనేది జస్ట్ మన యొక్క సర్వర్ బూటప్ అయ్యేంత వరకు ఎనేబుల్గా ఉంటాయి. సో మనం సిస్టమ్ CTL ఎనేబుల్ HTTPD అంటే మన ప్యాకేజ్ ఇస్తే మనకి ఎప్పుడు మనం రీబూట్ చేసుకున్నా సరే మనకి మన యొక్క సర్వీసెస్ అనేవి ఎనేబుల్గానే ఉంటాయి. ఓకే, పర్ఫెక్ట్. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ యొక్క సర్వర్ని మనం బ్రౌజర్ నుంచి యాక్సెస్ చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మనం ఈ బ్రౌజర్కి సంబంధించిన HTTP పోర్ట్ నెంబర్ ఏదైతే ఉందో దాన్ని మన యొక్క సెక్యూరిటీ గ్రూప్స్లో యాడ్ చేసుకోవాలి. సో అక్కడికి వెళ్ళి మన యొక్క పోర్ట్ నెంబర్ అనేది సెక్యూరిటీ గ్రూప్స్లో యాడ్ చేద్దాం. ఓకే, లెట్స్ గో అండ్ క్లోజ్ హియర్. ఓకే అండి, ఇప్పుడు మనం ఈ యొక్క సర్వర్ 2కి సంబంధించిన సెక్యూరిటీ గ్రూప్లో మన యొక్క HTTP పోర్ట్ నెంబర్ని యాడ్ చేసుకుందాం. సో ఇక్కడ లాంచ్ విజార్డ్ 5 అని వచ్చింది. సో యాక్చువల్గా నేను ఈ యొక్క 2 సర్వర్స్ కూడా నేను అట్ ఏ టైం అంటే ఒకేసారి నేను క్రియేట్ చేసుకున్నాను ఇన్స్టెన్స్ అనేవి. సో మీకు సెక్యూరిటీ గ్రూప్ లాంచ్ విజార్డ్, సో మీకు ఇక్కడ సెక్యూరిటీ గ్రూప్ అనేది ఒకటే వస్తుంది. అంటే సో ఈ సెక్యూరిటీ గ్రూప్లో మీరు ఒకసారి యాడ్ చేసుకుంటే సరిపోతుంది, మళ్ళీ మీరు యాడ్ చేయాల్సిన పని లేదు. ఓకే, ఒకవేళ మీ యొక్క సెక్యూరిటీ గ్రూప్ కానీ డిఫరెంట్గా ఉంటే మీరు ఖచ్చితంగా యాడ్ చేయాలి. సో ఇక్కడ మీరు చూడండి మనకు ఆల్రెడీ యాడ్ చేసామని వస్తుంది. ఓకే, సో ఇక్కడ సెక్యూరిటీ గ్రూప్లో ఆల్రెడీ మనకి యాడ్ అయిపోయి ఉంటుంది. ఓకే, ఎందుకోసం అంటే నేను ఒక 2 ఇన్స్టెన్స్ కూడా నేను అట్ ఏ టైం క్రియేట్ చేశాను. మీరు కావాలనుకుంటే లాస్ట్ సెషన్స్ ఒకసారి చెక్ చేసుకోండి. సో ఇప్పుడు మనం ఇది యాడ్ చేయాల్సిన పని లేదు. సో మనం ఇప్పుడు డైరెక్ట్గా మన యొక్క సర్వర్ని యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకే, ఈ యొక్క IP అడ్రస్ తీసుకోండి, కాపీ అండ్ పేస్ట్ హియర్. సో ఇక్కడ మనం మన యొక్క సర్వర్ని యాక్సెస్ చేసుకున్నప్పుడు మన యొక్క లైనక్స్ పేజ్ టెస్ట్ పేజ్ అనేది వచ్చింది. బట్ మనకి ఈ యొక్క టెస్ట్ పేజ్ అనేది అవసరం లేదు. ఐ జస్ట్ వాంట్ టు యాక్సెస్ దిస్ అప్లికేషన్. మన యొక్క అప్లికేషన్ ఏదైతే ఉందో దీన్ని మనం యాక్సెస్ చేసుకోవాలి. ఎందుకోసం అంటే దీని యొక్క ట్రాఫిక్ని మనం ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్స్ ద్వారా ఇప్పుడు మనం కంట్రోల్ చేయాలి. అంటే ఇక్కడ మనకి ట్రాఫిక్ అనేది ఎక్కువ వస్తున్నప్పుడు సర్వర్ 1కి సర్వర్ 2కి అలా షిఫ్ట్ అవుతూ ఉండాలన్నమాట. సో అది మనం ఇంప్లిమెంట్ చేయాలంటే ఈ యొక్క అప్లికేషన్ అంటే సేమ్ అప్లికేషన్ డిఫరెంట్ సర్వర్స్లో ఉండాలి. సో అందుకోసమే నేను ఇదే అప్లికేషన్ని ఇంకొక సర్వర్లో ప్లేస్ చేస్తాను. ఓకే, సో ఇక్కడ 148 అని చెప్పి సర్వర్ 1 నుంచి మనం ఈ యొక్క అప్లికేషన్ యాక్సెస్ చేస్తున్నాం. అండ్ సర్వర్ 2 నుంచి కూడా 106 అనే సర్వర్ 2 నుంచి కూడా మనం ఈ యొక్క అప్లికేషన్ అనేది యాక్సెస్ చేస్తున్నాం. సో ఇక్కడ వరకు సూపర్గా ఉంది. బట్ మీకు ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు మీకు ఏ సర్వర్ నుంచి ఈ యొక్క అప్లికేషన్ అనేది పికప్ అయిందో మీకు అర్థం కాదు. సో సేమ్ మొత్తం అప్లికేషన్ అంతా సేమ్ ఉంటుంది, బట్ మీకు చూపించాలి కదా. సో ఏ సర్వర్ నుంచి మీకు అప్లికేషన్ అనేది మీకు పికప్ అయిందో అర్థం కాకపోవడం వల్ల మీకు కాన్సెప్ట్ అనేది కొంచెం డిస్టర్బెన్స్ అవుతుంది. సో దానికోసం నేను ఏం చేస్తానంటే ఇక్కడ మీరు చూడొచ్చు ఇక్కడ టైటిల్ ఉంది కదా TTS అనేది. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే సర్వర్ 1 అండ్ ఇక్కడ నేను సర్వర్ 2 అని ప్లేస్ చేస్తాను. సో అప్పుడు మీకు ఏ సర్వర్ నుంచి ఈ యొక్క అప్లికేషన్ పికప్ అయిందో మీకు అర్థమవుతుంది. సో మనం జస్ట్ కోడింగ్ పార్ట్లోకి వెళ్ళి ఇక్కడ చేంజెస్ చేద్దాం. ఓకే, లెట్స్ గో. సో కోడింగ్ పార్ట్ అంటే గిట్ బ్యాష్లోకి వెళ్ళండి అండ్ సేమ్ కమాండ్ అనేది మీరు ఇవ్వండి. ఓకే అండి, మన టైటిల్ అనేది కోడింగ్ పార్ట్లో ఈ యొక్క పర్టికులర్ లొకేషన్ ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ ఉంది కదా. సో ఇక్కడ నేను చేంజ్ చేస్తున్నాను. సో మనం త్రూ కర్సర్ ద్వారానే మనం ఇది ఆపరేట్ చేయగలం. మీకు ఆల్రెడీ తెలుసు VI ఎడిటర్ ఏ విధంగా వర్క్ చేయాలో ఇఫ్ యు ఆర్ మై స్టూడెంట్. సో నేను డెవాప్స్ టూల్స్లో ఆల్రెడీ VI ఎడిటర్ గురించి చెప్పాను. ఓకే, సో ఇక్కడ నేను ఇది రిమూవ్ చేస్తున్నాను అండ్
server 1. Okay, this is the server 1. So నేను shift colon WQ and enter. ఓకే అండి, ఇప్పుడు మీరు మీ యొక్క సర్వర్ని రీఫ్రెష్ చేయండి. సో ఇది మీకు సర్వర్ 1 నుంచి వచ్చింది. అంటే సర్వర్ 1 అనేది హిట్ అయినప్పుడు ఈ యొక్క అప్లికేషన్ అంటే సేమ్ అప్లికేషన్, బట్ మీకు అర్థమవడం కోసం ఈ యొక్క సేమ్ అప్లికేషన్ ఈ సర్వర్ 1 హిట్ అయినప్పుడు ఇది మీకు వచ్చిందంటే అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడు మనం సర్వర్ 2లోకి వెళ్ళి స్మాల్ చేంజెస్ అనేవి చేద్దాం. సో సేమ్ అండి, ఇక్కడ కూడా మనం సర్వర్ 2 ఇద్దాం. ఎస్కేప్ ఇన్సెట్ మోడ్లోకి వచ్చాం. సో సేమ్ server 2 and escape shift colon WQ exclamatory mark enter. సో మీరు మీ యొక్క సర్వర్ని రీఫ్రెష్ చేయండి. సో ఇప్పుడు మనకు అర్థమవుతుంది అన్నమాట, ఈ యొక్క అప్లికేషన్ అనేది సర్వర్ 2ని హిట్ అయినప్పుడు వచ్చింది. సేమ్ ఈ యొక్క అప్లికేషన్ ఇప్పుడు సర్వర్ 1 హిట్ అయినప్పుడు వచ్చింది అని మనకు అర్థమవుతుంది. ఓకే, ఐ హోప్ ఈ యొక్క సినారియో కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్స్కి సంబంధించిన సినారియో ఏదైతే ఉందో అది మీకు పర్ఫెక్ట్గా అర్థమైంది అనుకుంటున్నాను. నేను నెక్స్ట్ సెషన్లో ఏం చేస్తానంటే కంప్లీట్ ఇంప్లిమెంటేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఐ హోప్ ప్రతి ఒక్కరికి ఈ సెషన్ నీట్గా పర్ఫెక్ట్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇఫ్ స్టిల్ ఎనీబడి హ్యావింగ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ లెట్ మీ డౌన్ ఇన్ ద కామెంట్స్. ఐ విల్ మీట్ యు దేర్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. స్టిల్ దెన్ హ్యావ్ ఎ గ్రేట్ డే. బై బాయ్. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మరిన్ని ఫ్రీ క్లాసెస్ కోసం తెలుగు టెక్ స్టెప్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు చేసే ప్రతి లైక్ నాకు ఎవ్రీడే ఒక వీడియోని రిలీజ్ చేయడానికి మోటివేషన్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్.